సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2020-21 సంవత్సరంలో కరోనా మహమ్మారితో మొత్తం రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం విలవిల్లాడిపోయింది. డబ్ల్యూహెచ్ఓ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు అప్పట్లో. సంకేతాలు ఇచ్చేవారు, అప్రమత్తం చేసేవారు, లాక్డౌన్లు నిర్వహించారు, అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టారు, వర్క్ ఫ్రమ్ హోములు కూడా పెట్టేసిన కంపెనీ. కానీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆ నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో మహమ్మారి, అంటే ప్రతి 5 ఏళ్లకు ఇలాంటి గండాలు తప్పవేమో. ఈ వైరస్ గండాలు చాలా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ అవ్వాలి అని చెప్పడం తప్ప అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. దీనికో వ్యాక్సిను, దానికో వ్యాక్సిను, వ్యాక్సిన్లు కనిపెట్టుకుంటూ వెళ్ళడమే తప్ప రాబోయే వైరస్ని ముందుగానే నివారించే ప్రయత్నం ఎవరూ చేయరు. ఇప్పుడు తాజాగా హెచ్ఎంపివి వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఆల్రెడీ భారత్కి వచ్చేసింది. చైనా నుంచే వచ్చిందో, ఇంకో దేశం నుంచి వచ్చిందో, ఎందుకంటే ఈ వైరస్లన్నీ ఎక్కువ చైనా నుంచే వస్తూ ఉంటాయి. ముందు చైనా నుంచి వచ్చే విమానాలను ఆపాలి, చైనా నుంచి వచ్చే వైరస్లను అరికట్టాలి, ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క చర్చలు అయితే నడుస్తూ ఉంటాయి తప్ప తీరా వచ్చేసిన తర్వాత గేటు దాటేసిన తర్వాత అప్పుడు గేట్లు క్లోజ్ చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఇదే. గతంలో కూడా కరోనా విషయంలో కూడా అలాగే చెప్పారు. చిన్నారులకు లేదంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు వీళ్ళకి మాత్రమే డేంజర్, మిగిలిన వాళ్ళు బిందాస్గా ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ తర్వాత చూస్తే మొత్తం ఆ వయసు ఈ వయసుని ఏం లేదు, మొత్తం అందరినీ తుడిచిపెట్టుకు వెళ్ళిపోయింది. ఒక రకంగా చాలా ఊర్లు శ్మశానాలు అయిపోయినాయి. శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయినాయి. దహన సంస్కారాలు చేయడానికి శవాలను తీసుకెళ్తే మృతదేహాలు శ్మశానాల దగ్గర క్యూలు కట్టేవారు. ఆ స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయికి వస్తుందా లేదా అంటే ఆ మహమ్మారి చేసే విజృంభణను బట్టి ఉంటుంది, ఆ వైరస్ తీవ్రతను బట్టి ఉంటుంది. కానీ అప్రమత్తం అవడం చాలా అవసరం. వచ్చినప్పుడు చూసుకున్నాలే, ఇంకా పక్క రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రం వచ్చినప్పుడు, అప్పుడు కూడా కేరళ వచ్చినప్పుడు అలాగే అనుకున్నారు. కేరళలోనంట మనకు కాదు అనేవారు. కేరళలోనంట ఇద్దరు చచ్చిపోయింది, మనకు కాదు. కేరళ నుంచి ఒక వైరస్ రావడం, మన ఊరు రావడం, మన రాష్ట్రం రావడం, మన ఇంటికి రావడం పెద్ద టైం పడుతుందా? ఎవడో కూడా వస్తాడు, దాన్ని మోసుకొస్తాడు, పెద్ద విషయం ఉంది. దగ్గే కదా అనుకుంటాం, జలుబే కదా అనుకుంటాం. మాస్క్ పెట్టుకోమంటే ఆ మాస్క్ పెట్టుకోవడానికి నానా దంటాలు పడ్డారు అప్పట్లో. అదేదో పెద్ద నేరం లాగా, దేశద్రోహం లాగా. ఒకడు ముక్కు గెట్టేవాడు, ఒకడు మూతుకు పెట్టేవాడు, ఒకడు ఇక్కడ కింద గడ్డానికి పెట్టుకునేవాడు. ఎవరైనా పోలీసు లేకపోతే అప్పుడు టక్మని తగిలించేవాడు. ఎవడి ప్రాణం కాపాడుకోవడానికి మాస్క్ పెట్టుకోమన్నారు? ఎవడి ప్రాణం కాపాడుకోవడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు? ఎవరి ప్రాణాలు కాపాడుకోవడానికి శానిటైజర్లు వాడమన్నారు? ఈ విషయం అప్పుడు గుర్తించక చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోవడమే కాదు, చాలా మంది మరణాలకు కూడా కారణమయ్యారు. అందరూ సోషల్ డిస్టెన్స్ అప్పుడు పాటించుండుంటే, అందరూ శానిటైజర్లు మొదటి నుంచి వాడి ఉండుంటే, అందరూ మూతికి మాస్కులు పెట్టుకుని ఉండుంటే చాలా వరకు రికవరీ అయి ఉండేవారు. చాలా మరణాలు కూడా తగ్గుండేవి. ఎప్పటికైనా అలర్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్లో అప్పుడు 2 వేరియంట్లు చూసాం. తర్వాత కూడా చాలా వేరియంట్లు వచ్చినాయి. లక్కీకి లోపల వ్యాక్సిన్ రావడం కాస్తంత గట్టెక్కం. చాలామంది ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరూ, కరోనా టైంలో ఉండి బ్రతుకున్న వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు అంత సీరియస్ సిచ్యువేషన్ వస్తుందా అంటే ముందే ఊహించలేం, ముందే గ్రహించలేం. ఏమన్నంటే భయపెట్టేస్తాయి మీడియాలు అంటారు. భయపెట్టడం కాదు, అలర్ట్ చేస్తాయి, అప్రమత్తం చేస్తాయి, మీ ప్రాణం గురించి మీకు చెప్తాయి. అంతే తప్ప అదేదో భయపెట్టేస్తున్నారు అనుకుంటే అది పెద్ద పొరపాటే. లాస్ట్ టైం ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను అడిగితే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ హెచ్ఎంపివి వైరస్, ఈ వైరస్ అనే కాదు, ఏ వైరస్ నుంచైనా, ఏ బ్యాక్టీరియా నుంచైనా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒక వైరస్ వచ్చినప్పుడే బీర్వాలో ఉన్న మాస్క్ తీసి మళ్ళీ వాష్ చేసి మూతికి పెట్టుకోవడం కాదు. మాస్క్ అనేది కంటిన్యూగా వాడడం చాలా ఉత్తమం. ప్రధానంగా ఈ వింటర్ సీజన్లో, శీతాకాలాల్లో ఇటువంటి వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఎవరో డాక్టర్ చెప్పినప్పుడు చూద్దాం, ప్రభుత్వం హెచ్చరించినప్పుడు చూద్దాం, ఏం భయం లేదంట, చిన్నపిల్లలకంట మనకు కాదు, ఇలాంటి మాటలు పక్కన పెట్టి ఈ హెచ్ఎంపివి ఇలాంటి వైరస్ల నుంచి తమ ప్రాణాలు తాము కాపాడాలి అనుకునే వాళ్ళు మళ్ళీ మాస్కులు బయట తీయండి, ఎక్కువగా గుంపులుగా తిరగద్దు, సోషల్ డిస్టెన్స్ పాటించండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, రైళ్లలో, బస్ స్టాండ్ల్లో ఎక్కువ ఈ జనసందోహం ఉన్న ప్రాంతాల్లో ఎప్పటి నుంచే సోషల్ డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఇలాంటి మహమ్మారిని అంతం చేయడానికి ఒక ఆయుధం ఏంటి అంటే ప్రధాన ఆయుధం మాస్కే, రెండో ఆయుధం శానిటైజర్, మూడో ఆయుధం సోషల్ డిస్టెన్స్. ఈ 3 పాటించగలిగితే చాలా వరకు 90% మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాం. ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇంకా దీనికి సంబంధించి వ్యాక్సిన్ కనిపెడతారో లేదో కూడా తెలియదు. కాకపోతే వైరస్ వచ్చేస్తుంది అనే ప్రమాదం, పొంచి ఉన్న ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలర్ట్ అవ్వడం మంచిది.